హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్. మీకోసమే ఈ మధ్యన టార్గెట్ సిరీస్ మొదలుపెట్టాం. సో బయాలజీ వాళ్ళని ఎంపీ స్టూడెంట్స్ అవని ఏం టెన్షన్ లేకుండా సింపుల్గా ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, ఈజీగా అందులో ఏం జరుగుతుందని మీకు ఒక్క విషయం అర్థమైతే ఆఫ్సెల్ రియాక్షన్స్ మీరు ఈజీగా రాయగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఈ సిరీస్ని రెగ్యులర్గా మీరు ఫాలో అయ్యారనుకోండి, అబోవ్ 50 మార్క్స్ అన్నది మీరు ఖచ్చితంగా గెయిన్ చేయగలుగుతారు. ఇప్పటి వరకు మేము ఐపీ ఫాలో అవ్వలేదు మేడం, ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ మేము టాపిక్స్ ఏవి వినలేదు అనుకున్నా, మా క్లాస్మేట్ అర్థం కాలేదు అనుకున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ బేసిక్స్ నుండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటామిక్ నెంబర్తో సహా నేర్పుతాం కాబట్టి మీరు నాన్ సైన్స్ స్టూడెంట్స్ కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. యు గో ఫర్ ద టాపిక్ టుడే. ఈరోజు స్టాయికోమెట్రీ టాపిక్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నది మీకు డిస్కస్ చేస్తున్నాను. 4 మార్క్స్ క్వశ్చన్స్. సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు ఫస్ట్ అడిగేది ఏంటి అంటే, మీకు ఒక్కొక్క రియాక్షన్ ఇస్తారు. ఆ రియాక్షన్స్లో ఆక్సిడేషన్ జరుగుతుందా, రిడక్షన్ జరుగుతుందా అనేది మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి. అసలు ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి అన్నది తెలియసుకోవాలి అంటే ఫస్ట్ యూ గో ఫర్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఏదైతే మెటల్ పైన ఇలా రాస్తున్నామో అది ఆక్సిడేషన్ స్టేట్ అంట. ఈ ఆక్సిడేషన్ స్టేట్ పెరిగింది అనుకోండి, దాన్ని మనం ఆక్సిడేషన్ అంటాం. ఇక్కడ ఆక్సిడేషన్లో కొన్నిసార్లు ఏంటంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఈ కన్ఫ్యూజ్ అన్నది మీకు ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ పోవడానికి మీకు అది కూడా చెప్తుంది. ఐరన్ అటామిక్ నెంబర్ ఎంత అంటే 26. మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 ఇవంతా రాసే బదులు ఆర్గాన్ కోర్ అంటే మొత్తం 1s2, 2s2, 2p6, 3s2, 3p6 ఈ 18 వరకు రాసేసినట్టే. ఆ తర్వాత రాయాల్సింది ఏంటంటే 4s2, 3d6, 18 + 2 20, 20 + 6 26. ఇందులో ఏమవుతుంది, ఐరన్ ప్లస్ 2 అంటే ఏంటి అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది అని అర్థం. ఈ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతున్నప్పుడు ఎలా రాస్తాం, 4s0, 3d6. అదే ఐరన్ +3 అనుకోండి, +3 అనుకుంటే ఏమొస్తుంది, సో Fe +3 మీన్స్ 4s0, 3d5. సో ఇక్కడ ఏమైంది, 6 ఎలక్ట్రాన్స్ కాస్త 5 ఎలక్ట్రాన్స్ అయింది కాబట్టి మనం ఏమని అనుకుంటున్నాం దీన్ని, మనం +6 ఎలక్ట్రాన్స్ కాస్త 5 ఎలక్ట్రాన్స్ అయ్యాయి. అంటే ఇక్కడ ఏమైంది, ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యాయా లేదా, ఆక్సిడేషన్ మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిడేషన్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ రిడక్షన్. రిడక్షన్ అంటే ఏంటి, అప్పుడు గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో అదే ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చారు చూడండి, బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ రిడాక్స్ ఈక్వేషన్స్ ఇన్ ద ఎసిడిక్ మీడియం బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. సో ఇక్కడ ఐరన్ +2 కాస్త +3 అయింది. దీన్ని ఏమని చెప్పాను మై డియర్ స్టూడెంట్స్, ఆక్సిడేషన్. సో ఈ ఆక్సిడేషన్ షెల్ని ఒకవైపు రాస్తారు. ఎలాగా అంటే Fe+2 గివ్స్ రైజ్ Fe+3. అదే రిడక్షన్. రిడక్షన్ ఏంటి, ఇక్కడ రిమైనింగ్ రియాక్షన్ ఏదైతే ఉందో క్రోమియం Cr2 O7 - 2 గివ్స్ రైజ్ Cr+3. ఇక్కడ క్రోమియం ఆక్సిజన్ స్టేట్ ఎంత అన్నది మీరు క్యాలిక్యులేట్ చేయగలగాలి. ఎంత అంటే 2 క్రోమియమ్స్ మీరు x అనుకోండి, 2x. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయమ్మా, 7. నార్మల్గా ఆక్సిజన్ 7 ఉంటే నార్మల్గా ఆక్సిజన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ -2. సో ఈ -2 ఏమవుతుంది, 7 2s 14 = -2. సో x ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్, 2x -2 + 14 దట్ ఈజ్ ఈక్వల్ టు +12. సో ఎక్స్ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, +6. ఇక్కడ క్రోమియం ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది మై డియర్ స్టూడెంట్స్, +6. అదే ఏమైంది, క్రోమియం 6 కాస్త క్రోమియం 3 అయింది. అంటే ఇక్కడ ఏమైంది, ఆక్సిడేషన్ స్టేట్ తగ్గింది. దీన్ని మనం రిడక్షన్ అంటాం. సో క్రోమియం అటామిక్ నెంబర్ ఎంత, 24. ఆర్గాన్ కోర్ 4s2, 3d4 +6 అంటే యూ లాస్ట్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ దిస్ అండ్ 4 ఎలక్ట్రాన్స్. ఏమవుతుంది, 4s0, 3d0. అదే క్రోమియం +3 అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్, 4s0, 1 more electron remove from the 3d3. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్, 3 ఎలక్ట్రాన్స్. సో రిడక్షన్ మీన్స్ గెయిన్ ఇన్ ఎలక్ట్రాన్స్. సో ఈ రకంగా ఆక్సిడేషన్ ఆఫ్ షెల్,
రిడక్షన్ ఆఫ్ షెల్, రెండు సపరేట్ చేసుకుంటారు. ఈ సపరేషన్ అయిపోయాక మోర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఏమైనా ఉంటే దాన్ని బోత్ సైడ్ బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇక్కడ ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్? లెఫ్ట్ సైడ్ 2 క్రోమియమ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఒకటే ఉంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. ఎట్లా అంటే Cr2O7 -2 Cr2O7 -2 gives rise to Cr plus 3. సో both sides more than oxygen hydrogen atoms ని మనం క్యాలిబ్రేట్ చేసుకున్నాం. నెక్స్ట్ వి గో ఫర్ ద క్యాలిబ్రేషన్ ఆఫ్ ఆక్సిజన్స్. ఆక్సిజన్స్ని ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఇటువైపు ఏమైనా ఆక్సిజన్స్ ఉన్నాయా? లేవు. సో ఇటువైపు ఆక్సిజన్స్ ఉన్నాయి. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? లెఫ్ట్ సైడ్ 7 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ రైట్ సైడ్ Cr2O7 -2 gives rise to Cr plus 3 7H2O. ఓకే, సో ఈ రకంగా ఆక్సిజన్స్ని క్యాలిబ్రేట్ చేసాం. థర్డ్ స్టెప్లో ఏం చేస్తాం? హైడ్రోజన్స్ని క్యాలిబ్రేట్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో ఇటువైపు రైట్ సైడ్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. 7 2 ఎంత? 14. Cr2O7 -2 plus 14 protons gives rise to Cr plus 3 plus 7H2O. Okay, next the fourth one is balance the charge of both sides. ఇక్కడ ఏముందమ్మా? +2 ఆక్సిడైజ్ యాజ్ +3 అంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది. సో +2 గివ్స్ రైజ్ +3 ఎలక్ట్రాన్స్ లాస్ అని చెప్పుకుంటున్నాం కదా. సో వి రైట్ 1 more ఎలక్ట్రాన్. ఇటువైపు ఏమైందమ్మా? రైట్ సైడ్ క్రోమియం +6 కాస్త +3 అయింది అంటే 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయింది. అలాంటివి ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయమ్మా? 2 క్రోమియమ్స్ ఉన్నాయి కాబట్టి 2 3s 6 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యాయి. సో గెయిన్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మనకి ఏమి చేస్తాం? రైట్ సైడ్ అన్నది రాయకుండా లెఫ్ట్ సైడ్ రాస్తాం. 14H plus 6 electrons gives 2 chromium plus 3 plus 7H2O. ఓకే, సో బోత్ సైడ్స్ బ్యాలెన్సింగ్ చేసిన తర్వాత ఇటువైపు 1 ఉంది, అటువైపు 6 ఉంది కాబట్టి యూ బోత్ సైడ్ బ్యాలెన్స్, యూ మల్టిప్లై విత్ ద లెఫ్ట్ సైడ్ రియాక్షన్ విత్ 6 అండ్ ఎడిషన్ ఆఫ్ బోత్ ఆఫ్ సెల్ అండ్ oxidation of cell and reduction of cell reactions. Okay, you get the overall reaction. The next one here also same, chromium and chromium plus 3. ఇక్కడ ఏంటంటే chromium అనేది రిడక్షన్ అయింది, SO4 -3 gives rise SO4 -2. So here how many sulfurs is there? ఒక సల్ఫర్ ఉంది. దీని ఆక్సిజన్ స్టేట్ తెలియాలి అంటే O-3, ఈ -2ని -2లో రాసుకోండి. ఈ కాంప్లెక్స్ పైన ఉన్న ఛార్జ్ని ఈజ్ ఈక్వల్ టు తర్వాత రాయండి. x - 6 ఈజ్ ఈక్వల్ టు -2, 3 2s 6. ఈ ఛార్జ్ని ఛార్జ్ 2 రాస్తారు. సో x ఈజ్ ఈక్వల్ టు -2 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు +6 ఈజ్ ఈక్వల్ టు +4. సో సల్ఫర్ యొక్క ఆక్సిజన్ స్టేట్ ఏమొచ్చింది మై డియర్ స్టూడెంట్స్? +4. ఇక్కడ చూడండి ఆక్సిజన్ స్టేట్ x మైనస్, ఈ ఆక్సిజన్ -2 రాస్తారు, 4 -2. సో x -8 ఈజ్ ఈక్వల్ టు, ఇది మళ్ళీ వేరేగా ఈజ్ ఈక్వల్ టు తర్వాత రాసుకుంటారు, -2. x ఈజ్ ఈక్వల్ టు -2 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు +6. సో ఈ రకంగా సల్ఫర్ అనేది +2 నుండి +6 అయింది అంటే ఇది ఆక్సిడేషను. క్రోమియం ఏం చెప్పాము? క్రోమియం +6 కాస్త +3 అయింది. ముందు ఈక్వేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి. నెక్స్ట్ వి గో ఫర్ బోత్ సైడ్స్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ క్యాలిబ్రేట్ ఆక్సిజన్ హైడ్రోజన్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే క్యాలిబ్రేట్ చేస్తాం. నెక్స్ట్ ఆక్సిజన్ని క్యాలిబ్రేట్ చేస్తాం. నెక్స్ట్ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేస్తాం. నెక్స్ట్ ఛార్జ్ని బ్యాలెన్స్ చేస్తాం. ఈ ఛార్జ్ అయిపోయిన తర్వాత బోత్ సైడ్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రాస్ మల్టిప్లై చేసి ఓవరాల్ ఆఫ్ షెల్ రియాక్షన్స్ అన్నవి ఎడిషన్ చేస్తాము. ద లాస్ట్ వన్ వి గో ఫర్ మ్యాంగనస్. సో ఇక్కడ I- ఉంది, I2- ఉంది. ఎలాగా అని మీకు డౌట్ వస్తే ఈ I- I2 కింద ఆక్సిడైజ్ అయింది. ఇది మైనస్ కాస్త ఇక్కడ 0 అయిందంటే ఆక్సిడేషన్ అయినట్ట కాదా? యూ టేక్ ద గ్రాఫ్ పేపర్, మిడిల్ వన్ ఈజ్ ఆరిజిన్, ఇట్ ఈస్ -1 బాటమ్ వాల్యూ. సో 0 నుండి -1 నుండి 0 అంటే పెరిగినట్ట కాదా? పెరిగింది కాబట్టి దీన్ని ఏమన్నా ఆక్సిడేషన్. నెక్స్ట్ MnO4 మైనస్ గివ్స్ రైజ్ MnO2. ఇక్కడ మీకు మ్యాంగనస్ ఆక్సిజన్స్ తెలియకపోతే X అని రాస్తారు,
ఆక్సిజన్కి ఎప్పుడు -2నే ఉంటుంది. -2 × 4 -8 ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఏదైతే మనకి ఇచ్చాడో క్వశ్చన్లో అది ఈజ్ ఈక్వల్ టు తర్వాత రాస్తారు. సో x ఈజ్ ఈక్వల్ టు -1 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు +7. సో మ్యాంగనస్ ఆక్సిజన్ స్టేట్ ఎంత వచ్చింది మై డియర్ స్టూడెంట్స్? +7. ఇక్కడ ఎంత ఉంది? ఆక్సిజన్ -2. సో x - 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం లేదు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు +4. అంటే +7 నుండి +4 కింద రెడ్యూస్ అయింది. సో లెఫ్ట్ సైడ్ ఏం రాశారు? రిడాక్స్ ఆఫ్ షెల్ రియాక్షను, రైట్ సైడు ఆక్సిడేషన్ యొక్క ఆఫ్ సెల్ రియాక్షన్ రాస్తారు. తర్వాత ఏం చేస్తారు? మోర్ దాన్, అదర్ దాన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆటమ్స్ని క్యాలిబ్రేట్ చేస్తారు. ఇక్కడ ఎన్ని అయోడిన్స్ ఉన్నాయమ్మా? 2 అయోడిన్స్ ఉన్నాయి కాబట్టి 2I- గివ్స్ రైజ్ I2. ఓకే, సో 2 అయోడిన్స్. ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా? లేవు. నెక్స్ట్ ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ ఆక్సిజన్స్ ఉన్నాయా? లేవు. ఇటువైపు ఉన్నాయి కదా, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సరిపోలేదు కాబట్టి సో వి గో ఫర్ ఎడిషన్ ఆఫ్ 2 more hydrogens. So MnO4- gives rise MnO2 plus 2H2O. Are you understand my dear students? Next, balance both sides hydrogen. ఏమన్నా ఉన్నాయా ఎటువైపు హైడ్రోజన్స్? లేవు. ఇటువైపు హైడ్రోజన్స్ ఉన్నాయా? 4 ఉన్నాయి. సో అది బ్యాలెన్స్ ఎటువైపు చేస్తారు? లెఫ్ట్ సైడ్ చేస్తారు. 4H+ gives rise MnO2 plus 2H2O. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి? ఛార్జ్, బ్యాలెన్స్ విత్ ద ఛార్జ్. ఇటువైపు ఛార్జ్ ఎంత ఉందమ్మా? 2I- అంటే 2 ఎలక్ట్రాన్స్ ఎడిషన్ చేయాలి. అంటే I- gives rise I2 plus 2 ఎలక్ట్రాన్స్. ఇటువైపు ఛార్జ్ ఎంత ఉందమ్మా? 4+ ఉంది. కానీ ఇక్కడ లాస్ అయిందంతా +7 +4, 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. సో ద బ్యాలెన్స్ విత్ 3 ఎలక్ట్రాన్స్ MnO4- plus 4H+ plus 3 electrons gives rise MnO2 plus 2H2O. ఒక మ్యాంగనసే బోత్ సైడ్స్ ఉంది కాబట్టి 7 కాస్త 4 అయింది అంటే గెయిన్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్. ఆ ఛార్జ్నే ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై చేయాలి. అంటే దీని మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయాలి, దీని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో వీ క్యాన్ గో ఫర్ దట్. సో 6I- gives rise 3I2 plus 6 electrons. ఇటువైపు ఎంత మైనస్ 2MnO4 minus 4, 2 4s 8H plus gives plus 6 electrons gives rise 2MnO2 plus 4H2O. Again ఈ రెండు ఆఫ్ సెల్ రియాక్షన్స్ మనం ఏం చేయాలి మై డియర్ స్టూడెంట్స్? ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేయాలంటే ఏం చేస్తారు? ఈ రియాక్షన్ పెద్దగా ఉంది కాబట్టి ఇటువైపు తీసుకొచ్చి ఇటువైపు యాడ్ చేయండి. I- gives rise 3I2 plus 6 electrons. ఓకే, ఎగ్జామ్లో ఈజీగా రాసే మెథడే చెప్తున్నాను మీకు. మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే వి గెట్ గుడ్ రిజల్ట్స్. సో 2MnO4- ఇక్కడ ఏమన్నా 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదమ్మా, ఈ 6 ఎలక్ట్రాన్స్ పోతుంది. ఓకే, 8H plus 6I- gives rise 2MnO2 plus 3I2 plus 4H2O. This is the final net reaction. Are you understand my dear students? So this is the how to balance both sides. ఒక కెమికల్ రియాక్షన్స్ ఇస్తే బేస్ మీడియంలో కానీ యాసిడ్ మీడియంలో కానీ ఏ రకంగా మనం బ్యాలెన్స్ చేస్తాము అన్నది మనం చేసుకోగలగాలి.
సో ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీరు రెగ్యులర్గా ఈ ఛానల్ ఫాలో అవ్వండి, గెట్ గుడ్ రిజల్ట్స్. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్.